రౌడీజం చేస్తే ఎవరిని వదిలిపెట్టని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గొడ్డలి పార్టీతో పెద్ద సమస్య వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో కొందరు క్రిమినల్స్ గా మారారని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఓ వ్యక్తి చనిపోయాడని తెలిపారు. పోస్టర్లు కటౌట్లకు పొట్టేళ్లను బలిస్తున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ లక్ష్యం ప్రజలను దోపిడీ చేయడమేనని విమర్శించారు. తన జీవితంలో ఇలాంటి రాజకీయాలు చూడలేదని అన్నారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పట్టిసీమ నిర్మిస్తుంటే చాలా మంది వ్యతిరేకించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 12 నెలల్లో పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చామని అన్నారు. ఏపీలో అక్టోబర్ 2 నాటికి చెత్త లేకుండా చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గుంటూరు, నెల్లూరు నగరాల్లో చెత్త సేకరణకు ఉపయోగించే ఎలక్ట్రిక్ ఆటోలను వర్చువల్ గా ప్రారంభించారు. బాగా పనిచేసిన వారికి పురస్కారాలను ప్రదానం చేశారు. ఇంట్లో ఎవరికి వారే తడి పొడి చెత్తను వేరు చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. ఇందులోని ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. విక్రమ్-1 రాకెట్ మిషన్ ఆగమన్ పేరుతో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగాన్ని చరిత్రాత్మక ఘట్టంగా పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. భారతదేశం ఈ రోజు అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకుందన్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన విక్రమ్-1 రాకెట్ అంతరిక్ష సాంకేతికత ఆవిష్కరణల్లో ప్రపంచ అగ్రగామిగా నిలవాలి అనే భారతదేశ లక్ష్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ చరిత్రాత్మక ప్రయోగం ప్రధాని మోదీ దార్శనికతకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఏపీ మంత్రి లోకేష్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. 350 కేజీల బరువున్న ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్లోకి ఈ రాకెట్ తీసుకెళ్లిందని తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. ఇస్రో నుంచి తొలిసారిగా స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించారన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శ్రమదానం చేశారు. కృష్ణా జిల్లా ఆకునూరు సర్వీస్ రోడ్ మధ్య నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వెంటనే కారాపి స్వయంగా గాడి చేసి నీరు వెళ్లేలా చర్యలు చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇకపై అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే సహించబోమని హెచ్చరించారు. ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ చెప్పిన మాటలే తమకు మార్గదర్శనమని రా ఎన్టీఆర్ నేత సాయి రూప్ అన్నారు. ఆయన పిలుపుతో ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, వారందరినీ ఒక గొడుగు కిందకు తీసుకురావడమే తమ ఉద్దేశమన్నారు. ఎన్టీఆర్ తలదించుకునే పనులు తాము ఎప్పుడు చేయబోమన్నారు. యువ జాగృతి, ఊరు బాధ్యత, ఊరి మాట, పాలకుల దాకా అనే 3 అంశాలపై రా ఎన్టీఆర్ పనిచేస్తుందన్నారు. దీనికి సంబంధించిన పోస్టును తిరుపతి వేదిక మీద ఆవిష్కరించారు. బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మేకతోలు కప్పుకున్న తోడేలు నోటిఫికేషన్లపై మాట్లాడుతోందని మండిపడ్డారు. నిరుద్యోగులు 16 ఏళ్ల పాటు ఉద్యోగాల కోసం ఎదురుచూశారన్నారు. తెలంగాణను కేసీఆర్ శవాలమయంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 70,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కేసీఆర్ కు గజ్వేల్లోనే రాజకీయ సమాధి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. గంజికి గతి లేని వారు బెంచ్ కార్లు కొన్నారు. అమెరికాలో దొడ్లు కడిగే వాళ్లు మంత్రులయ్యారు. పాస్పోర్ట్ బ్రోకర్ను ప్రజలు తెలంగాణకు సీఎం చేశారని రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువగళాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయని కేటీఆర్ అన్నారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సులో ఆయన పాల్గొన్నారు. యూ డిక్లరేషన్ పేరిట మోసం చేసిన కాంగ్రెస్ నేతలకు డెత్ డిక్లరేషన్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కూస్పంచ్ మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. రైతులకు ఎకరానికి 6,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చామని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం ఎల్నీనోతో వర్షాలు తక్కువగా ఉన్నాయని రైతులు మెట్ట పంటలు సాగు చేసుకోవాలని మంత్రి సూచించారు. హైదరాబాద్ లో పలువురు బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్ చేశారు. యువ సంగ్రామ సదస్సు నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్, కార్తీక్ రెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు. సదస్సుకు హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ పోలీసులు ఇలా హౌస్ అరెస్ట్ చేసి అడ్డుకోవడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు రచ్చకెక్కింది. గూడెం రహదారిపై ఎంపీ వంశీకృష్ణ ఫ్లెక్సీలను తొలగించి కార్యకర్తలు నిరసనకు దిగారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న ఎంపీ వంశీకృష్ణను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వర్గీయులు గో బ్యాక్ ఎంపీ అంటూ నినాదాలు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ఎంపీ పర్యటన చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వర్గీయులు ఆరోపించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి కుమార్తెతో కలిసి శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు, అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీరాముడికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు. ప్రజలకు తెలియాలి అనే తాను పోస్టర్లు, ఫ్లెక్సీలు వేశానన్నారు. దేవుడి పేరుతో రాజకీయం చేసేవాళ్లు అయోధ్య కాసుల చోరీ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. మైనపల్లి హనుమంతరావు సోదరుడు చంద్రశేఖరరావుపై కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్లోని అశోక అలా మిషన్ గేటెడ్ కమ్యూనిటీలోని పార్క్లో విలావాసులు బోర్ వేస్తూ ఉండగా చంద్రశేఖరరావు తన అనుచరులు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా బూతులతో రెచ్చిపోయారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. వెంచర్ చేసి అమ్ముకున్న తర్వాత కాలనీపై పెత్తనం ఏంటని కమ్యూనిటీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదుతో మైనంపల్లి చంద్రశేఖరరావుతో పాటు 60 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు మంత్రులు కోమటిరెడ్డి శ్రీధర్ బాబు, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించారు. మంత్రుల పర్యటనలో పీసీసీ ఆదేశాలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బేఖాతరు చేశారు. జేసీబీలు, గజమాలతో స్వాగతం పలికారు. ఇటీవల భారీ గజమాలతో స్వాగతం పలకూడదని పీసీసీ నిషేధం విధించింది. పీసీసీ ఆదేశాలను కాంగ్రెస్ నేతలు పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కుప్పనూరులో వృద్ధుల పెన్షన్ల పంపిణీలో 2 లక్షల రూపాయలు మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసేందుకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గౌతమ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పెంట్లపల్లి నుంచి 13 లక్షలు తీసుకొచ్చాడు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంపిణీ చేస్తూ ఉండగా 2 లక్షల రూపాయలు మాయమయ్యాయి. చేసేది లేక పోలీసులకు ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిన పోలీసులు సెటిల్మెంట్ చేసి పంపారని గౌతమ్ వాపోయాడు. దీంతో ఆ 2 లక్షలు తమ సొంత డబ్బులు కట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. హైడ్రాకు మద్దతుగా హైదరాబాద్లో పలు స్వచ్ఛంద సంస్థలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఎన్టీఆర్ మార్గం నుంచి అమరవీరుల దీపం వరకు ప్లకార్డులతో హైడ్రా సపోర్ట్ ర్యాలీ నిర్వహించారు. హైడ్రాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్, శంషాబాద్, బహదూర్గూడ భూముల విషయంలో రైతుల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకు దిగిన రైతులు పోలీసుల కళ్లలో కారం కొట్టారు, రాళ్లు, కుర్చీలు విసిరారు. ఘటనలో చేవెళ్ల డీసీపీ గౌతమ్ యోగేష్ తో పాటు పలువురు సీఐలు గాయపడ్డారు. చెత్త డంపింగ్ యార్డ్ జీవోను రద్దు చేయాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను సిద్దాపూర్ గ్రామస్తులు ముట్టడికి యత్నించారు. సిద్దాపూర్లో 86 ఎకరాల్లో చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇటీవల 641 జీవోను జారీ చేసింది. అయితే వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ గ్రామస్తులు ముట్టడికి యత్నించారు. డంపింగ్ యార్డ్ నిర్మాణంతో పొల్యూషన్ బారిన పడతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటక ప్రాంతంగా ఉన్న జేపీ దర్గా మీద ఆధారపడిన వారికి ఉపాధి లేకుండా పోతుందన్నారు. ఖమ్మం జిల్లా మదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళకు శ్రీమంతం వేడుకలు నిర్వహించడం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హాస్పిటల్ సూపరింటెండెంట్ తన కూతురు శ్రీమంతం వేడుకను ఛాంబర్లో సిబ్బందితో కలిసి నిర్వహించాడు. ఆసుపత్రి సిబ్బంది విధులను పక్కనబెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో కొద్దిసేపు వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ప్రయాణికుల భద్రతపై పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 198 ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను అందించారు. ఇక ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా ఆటో వివరాలు, డ్రైవర్ సమాచారం సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడంపై ఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రతి ఆటోపై ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం ద్వారా వాహనం, డ్రైవర్ వివరాలు సులభంగా గుర్తించే విధంగా ఈ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో సంకల్పం కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని విద్యార్థులు ఐజీ ఏకే రవికృష్ణ, ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో మాదక ద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ కు వ్యతిరేక బ్రోచర్లను ఆవిష్కరించి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో కులమతాలకు అతీతంగా ముస్లింలు వర్షాల కోసం ప్రార్థనలు చేశారు. వరుణుడి కరుణ కోసం ముస్లింలు కేవలం తమ మత సంప్రదాయాలకే పరిమితం కాకుండా హిందూ సంస్కృతిలో అత్యంత పవిత్రంగా భావించే గోమాతలను ఈద్గా మైదానానికి తీసుకొచ్చారు. కులమతాలకు అతీతంగా సకల జీవరాశులకు ప్రాణాధారమైన వర్షం కురవాలి అంటూ గోమాతల సమక్షంలో ముస్లిం పెద్దలు, యువకులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక దువా నిర్వహించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ముస్లిం సోదరులు చేసిన ఈ ప్రయత్నం యావత్ సమాజానికి ఆదర్శంగా నిలిచింది అంటూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ గిరిపురంలో డయేరియా బాధితులు పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. డయేరియా ప్రాంతాల్లో
అధికారులు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది డోర్ టు డోర్ సర్వే చేసి మందులను అందిస్తోంది. అవసరమైతే గిరిపురంలో పర్యటించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలు కస్టమర్లను నిలువున ఉంచుతున్నాయి. బుక్ చేసుకున్న వస్తువులకు బదులు పార్సిల్లో గోళీలు, రాళ్లు, పనికిమాలిన వస్తువులను పంపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన ప్రతాప్ కుమార్ ఆన్లైన్లో క్విక్ మార్క్ హ్యాండ్ హోల్డ్ ఇంక్ జెట్ కంపెనీకి చెందిన మినీ ప్రింటర్ను బుక్ చేశారు. అందుకు 1300 చెల్లించారు. తీరా పార్సిల్ వచ్చాక తెరిచి చూస్తే అందులో గోళీలు, గ్లౌజులు ఉండడంతో కంగుతిన్నాడు. సంబంధిత ఆన్లైన్ సంస్థకు డెలివరీ కంపెనీకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. కల్తీ ఆహారంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరించారు. నిబంధనలు పాటించని హోటల్స్, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠం 8వ పీఠాధిపతి జగద్గురు చెన్నబసవ రాజేంద్ర మహాస్వామి శివైక్యం చెందారు. అనారోగ్య సమస్యలతో బళ్ళార్లో చికిత్స పొందుతూ స్వామీజీ కన్నుమూశారు. ఉరవకొండలో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. విద్యార్థులకు ఇవ్వాల్సిన యూనిఫామ్లు రోడ్డు పక్కనే చెత్తలో కనిపించాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో యూనిఫామ్లను చెత్తలో పడేస్తుండటం చర్చనీయాంశమైంది. 100 మంది విద్యార్థులకు సరిపడే యూనిఫామ్స్ ఇలా ఎందుకు పడేశారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఉప్పల్ భగాయత్లో బైక్ రేసర్లు రెచ్చిపోయారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్డుపై ప్రమాదకరంగా చేస్తూ కొందరు యువకులు వీరంగా సృష్టించారు. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప్పల్ భగాయత్లోని రహదారులను కొందరు ఆకతాయిలు బైక్ రేసింగ్ అడ్డాగా మార్చుకుని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు స్పందించి బైక్ రేసర్లపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో రాజమండ్రితో పాటు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రిలో లోతట్టు ప్రాంతాల్లో రహదారులపై మురుగునీరు ప్రవహిస్తోంది. కంబాల చెరువు, శ్యామల సెంటర్, ఆదెమ్మ దెబ్బ, రైల్వే స్టేషన్ రోడ్డుపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దత్తత దేవాలయమైన సంతాన గోపాల జగన్నాథ స్వామి వారు వరాహ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ జగన్నాథుని రథోత్సవాల్లో భాగంగా జరుగుతున్న అలంకార మహోత్సవాలు భక్తులను అలరించాయి. ఈ క్రమంలో సుభద్ర, బలభద్ర సమేతంగా కొలువై శంకుచక్రాలను ధరించి అభయహస్తాన్ని ప్రసాదిస్తూ వరాహావతారంగా స్వామివారి భక్తులను అనుగ్రహించారు. పురాతన లక్ష్మీపురం ఆలయ ప్రాంగణంలోని మండపంలో జగన్నాథుడు రోజుకు అలంకారంలో సాక్షాత్కరిస్తున్నారు. భక్తుల కొంగు బంగారమైన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి జరగనున్న కళ్యాణ ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షించారు. ప్రశాంత వాతావరణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కళ్యాణ వేడుకలు నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ న్యాయమూర్తి వెంకటరమణ, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటావానిపల్లిలోని మస్తాన్వలి దర్గాలో రాత్రికి రాత్రే పీరు ప్రత్యక్షమైంది. దర్గా కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తులు అడుగెత్తు ఉన్న పీరు దర్గాలోకి ఎలా వచ్చిందోనని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దర్గాలో కొత్త పీరు ప్రత్యక్షమైన విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో గంటావానిపల్లి వెళ్లి పీరును దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గ్రామంలోని పీర్ల చావిల్లో పాత పీర్లు అలాగే ఉన్నాయి. కానీ దర్గాలో కొత్త పీరు ప్రత్యక్షం అవడంపై ప్రజలు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా గోవిందరావుపేటలో గంజాయి సాగు గుట్టురట్టయింది. స్వామీజీ శ్రీరామగిరి ఆశ్రమంలో కాశీకి చెందిన సాధువు గంజాయి పండిస్తున్నారు. 36 గంజాయి మొక్కలను పోలీసులు తొలగించి ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వామీజీని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మైలార్దేవపల్లిలో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్న చోటుతో పాటు మరో 6గురిని అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో డ్రగ్స్ వినియోగిస్తున్న మరో 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. యువత మాదక ద్రవ్యాలను దూరంగా ఉండాలని, డ్రగ్స్ విక్రయించినా వినియోగించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ హయత్ నగర్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలు, చైన్ స్నాచింగ్లతో హల్చల్ చేస్తున్నారు. సూర్యానగర్ లో వరుసగా 2 ఇళ్లలో దొంగతనం చేశారు. నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. 2 నెలల వ్యవధిలో ఇదే కాలనీలో 4 సార్లు దొంగలు పడ్డారని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం ఎస్ఐ శంకర్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేశారు. డబ్బులు పంపాలని పలువురికి మెసేజ్లు పంపించారు. అలాంటి మెసేజ్లకు స్పందించకూడదని ఎస్ఐ శంకర్ కోరాడు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందన్న సమాచారంతో జంతర్ మంతర్ వద్దకు చేరుకుని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులను అడ్డుకునేందుకు నిరసనకారులు, సీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వీరి నినాదాలతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను భగ్నం చేయడాన్ని ఆప్ అధినేత కేజ్రీవాల్ ఖండించారు. వాంగ్చుక్ తో ప్రధాని మోదీ మాట్లాడాల్సిందని, అలా చేయకుండా వాంగ్చుక్ ను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఎయిర్పోర్ట్ కు రద్దీ పెరిగిందని, అందుకు తగ్గట్లుగా అధునాతన వసతులు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయవాడ ఎయిర్పోర్ట్ లో 77 కోట్ల వ్యయంతో నూతన ఏటీసీ భవనాన్ని రామ్మోహన్ ప్రారంభించారు. టెర్మినల్ భవనాన్ని దసరా నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. పశ్చిమాసియాలో ఇంధన రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో అంతరాయాలు కొనసాగుతున్నాయి. తమ హెచ్చరికలు పట్టించుకోని నౌకలపై ఇప్పటికే అమెరికా, ఇరాన్ దాడులు చేస్తుంటే మందుపాతర్లు మరో ముప్పుగా మారాయి. యుద్ధం ప్రారంభమైన సమయంలో ఇరాన్ వాటిని హర్ముజ్ లో పరిచిన సంగతి తెలిసిందే. 2 చమర్ ట్యాంకర్లు వాటిని ఢీకొనడంతో పేలిపోయాయని ఐఆర్జీసీ తెలిపింది. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫైనల్స్ లో స్పెయిన్ తో అర్జెంటీనా తలపడేందుకు సిద్ధమైంది. స్పెయిన్ జట్టులో ఇప్పుడు అందరి దృష్టి 18 ఏళ్ల లామినే యామల్ పైనే ఉంది. ఈ అర్జెంటీనా అంటే ఇక గుర్తొచ్చే పేరు లియోనల్ మెస్సీ. వీరిద్దరి పోరులో ఎవరు ఆధిపత్యం ప్రదర్శిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో యూనిసెఫ్ కోసం 17 ఏళ్ల కిందట పసికందుగా ఉన్న యామాల్ ను ఎత్తుకుని మెస్సీ స్నానం చేయించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫోటోలపై మెస్సీ స్పందించాడు. యామల్ పై ప్రశంసలు కురిపించాడు. ఈ ఫోటో అద్భుతంగా ఉందని, అతడు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు తాను ఫోటో దిగానని, ఇప్పుడు తాము ఇద్దరం వరల్డ్ కప్ లో ఆట అదీను ప్రత్యర్థులుగా బరిలోకి దిగనుండటం నమ్మశక్యం కాని విషయమన్నారు.